వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి కావస్తుంది. అయినా ఏజెన్సీ ప్రాంతం పైన అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి ఉదాహరణ ఏంటంటే బాలకృష్ణ ద్వివేది గారు ఐఏఎస్ అధికారి వారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2019లో తెలుగుదేశ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి 5,000 కోట్ల రూపాయల పనుల్ని రద్దు చేయడం జరిగింది. ఆ రోజునే పత్రికా ప్రకటన రావడం జరిగింది. ఆ పనులు చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తరుణంలో మేము పనులు చేస్తాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేస్తా వెళ్ళిపోతా ఉన్నారు. ఎన్నికల గురించి తప్ప ప్రజల సంక్షేమం గురించి కాదు, అభివృద్ధి గురించి కాదు. ఉదాహరణకి వెలగపల్లి రావణపాలెం దగ్గర సీతపల్లి వాగు పైన బ్రిడ్జి కడతామని 2019లోనే శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి కనీసం ఒక్క బస్తా సిమెంట్ కూడా అక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా తాడేపల్లి గ్రామంలో జలజీవన మిషన్ కింద ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి 2021లో శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. 20 సంవత్సరాల క్రితం మద్దువీడు వేటుకూరు రోడ్డు ఆగిపోయింది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాడికి 15 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ ప్రారంభించిన రోడ్డుకి మరలా వీళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయడం జరిగింది. అవన్నీ సాక్ష్యాధారాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే నీలవరం నుండి గాలిగోపురం వరకు రోడ్డు వేస్తామన్నారు, ఈ రోజుకి లేదు. అంతెందుకండి, దగ్గరలో సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఐసిడిఎస్ ఆఫీస్ దగ్గర ఒక శిలాఫలకం వేశారు 2022లో. ఆ పని ఈ రోజు పూర్తి చేయలేదు. ఇలాగ శిలాఫలకాలు వేయడమే తప్ప వాళ్ళు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎన్నికలు వస్తా ఉన్నాయని ఆదరా బాదరాగా ఆ పథకం ఇస్తున్నాము ఈ పథకం ఇస్తున్నామని చెప్పి చెప్పడం తప్ప మరే పథకాలు కూడా అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్ళడం లేదనేది బహిరంగ సత్యం. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతంలో ఎస్టీ సప్లాన్ నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ సప్లాన్ నిధులు ఎస్టీ సప్లాన్ నిధులు 1,054 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు? అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు 8,548 కోట్ల రూపాయలు, ఈ డబ్బులు ఏమైనాయి? బీసీ సప్లాన్ నిధులు 34,000 కోట్ల రూపాయలు, ఈ డబ్బులు ఏమైనాయి? ఇదే కాకుండా మైనారిటీ సప్లాన్ నిధులు వాళ్ళకి ఇవ్వాల్సినవి 1,958 కోట్ల రూపాయలు, మొత్తం 45,585 కోట్ల రూపాయలు నువ్వు పక్కదారి పట్టించావు. ప్రజా సంక్షేమం డబ్బులు ఎవరికి ఇచ్చావు? ఈ డబ్బులు ఎక్కడిచ్చావు? నువ్వు జమకరి చెప్పగలుగుతావా? చెప్పలేవు. రెండోది, గ్రామ పంచాయతీలకి 14వ ఆర్థిక సంఘం 15వ సంఘం నిధులు ఇవ్వడం జరిగింది, 8,666 కోట్ల రూపాయలు. ఈ రోజు ఒక సర్పంచులకి పంచాయతీ నిధులు ఒక సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. అది లేదు. ఇక నీ పరిపాలన ఏంటి గ్రామ స్థాయిలోనూ? అదేవిధంగా మీ పరిపాలనలో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ 13 లక్షల కోట్ల రూపాయల్లో 2,51,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కేనని చెప్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు. మిగతా సొమ్ములో 3,60,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు అప్పు చేసినాయి. మీ ప్రభుత్వంలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి? ఇంతవరకు ఏమైనా సమాధానం చెప్పగలిగారా? మీరు చెప్పలేకపోయారు. అది కాకుండా మరలా మీ ఏ డబ్బుకి సమాధానం చెప్పరు, కానీ నేను బటన్ నొక్కిన డబ్బులు ఇస్తానంటారు. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆసరా అని టోకరా చేస్తా ఉన్న ప్రజలకి ఇటువంటి మోసం చేయడానికే కదా మీ పథకాలను పెట్టి. మీరు ఏనాడైనా బహిరంగంగా మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎమ్మెల్సీలు కానీ మీ ఎంపీలు కానీ మీరిచ్చిన పథకాలు బహిరంగంగా పంచగలిగారు ఎప్పుడైనా? ఎక్కడైనాను ఎక్కడ పంచలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఏమి అందలేదు. దానికి కారణం వాళ్ళు సరిగా పనిచేయట్లేదు అని ఇప్పుడు వాళ్ళని తీసేస్తున్నారు. మీరు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, కొంతమంది టికెట్లు ఇవ్వటం లేదు. ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చడం కాదు, వాళ్ళు టికెట్లు మానేయడం కాదు, అసలు ముందు మిమ్మల్ని మార్చాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. అది అర్థం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మార్చాలని చూస్తున్నారు ప్రజలు. కాబట్టి
ఈ విధంగా ఉంది కాబట్టి మీ పరిపాలన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లోనూ. మేము అంటే తెలుగుదేశం ప్రభుత్వం, జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు ప్రకటించి అవి ప్రజల్లో తీసుకెళ్తా ఉంటే మీకు కన్ను కొడతా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు మీరు. మేము అమలు చేస్తామని ఖచ్చితంగా అమలు చేస్తాం. మేము సూపర్ 6 పథకాలను మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుంది. అదేవిధంగా మీరు ఎన్నికలకు ముందు 25 లక్షల ఇల్లు ఇస్తాను 5 సంవత్సరాలని చెప్పారు. ఎన్ని లక్షల ఇల్లు ఇచ్చారు చెప్పండి? ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా మీరు? ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం 1,72,000 ఇల్లు ఇస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఇల్లు కూడా మీరు ఇవ్వలేదు సరిగదా. 1,50,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు, 30,000 మీరు మ్యాచింగ్ గ్రాంట్ వేయాలి. ఆ 30,000 కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. దిశ దశ లేకుండా దిక్కులేని పరిపాలన మీరు చేస్తా ఉన్నారు. మీలాంటి పరిపాలన వ్యతిరేకించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఎన్నికలు పోటీ చేయకుండా ఉంటే మంచిదేమో ఆలోచించుకోండి. ఒకసారి పోటీ చేసి భంగపడి కంటే పోటీ చేయకుండా ఉంటే మంచిదేమో అని చెప్పి ఆలోచించుకోవాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.